రాహుల్ గాంధీ 5 ప్రశ్నల్ని ఎన్నికల సంఘానికి వేశారు. అందులో డిజిటల్ ఓటర్ల జాబితాని ఎందుకు దాచిపెడుతున్నారు, సీసీ ఫుటేజీని ఎందుకు ఎవరి ఆదేశాలతో తొలగిస్తున్నారు, నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు, విపక్షాలను ఈసీ ఎందుకు భయపెడుతోంది, బీజేపీ ఏజెంట్గా ఈసీ మారిపోయిందా, ఇది ఇందులో ఎవడూ సమాధానం చెప్పట్లేదు. ఈసీ అయితే పాత సీసాలో కొత్త సారా అని చెప్పి మాట్లాడేసింది. అది పక్కన పెడితే డిజిటల్ ఓటర్ల జాబితాని దాచిపెట్టడం ఏంటి, ముందు నీకు అంత పెద్ద లిస్ట్ ఇస్తుంది ఏంటి, అదంతా డిజిటలైజ్ చేసుకోవడానికే కదా. అలా కాకుండా ఈసీ దగ్గర ఉన్నటువంటి మిషన్ ఇలా చేతికి ఇచ్చేస్తారా, కామన్ సెన్స్తో ఆలోచిస్తే. బట్ అదొక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్. నెంబర్ 2, అంటే నీకు అంత పెద్ద నెట్వర్క్ పెట్టుకుని భారతదేశం అంతా నువ్వు అది ఎందుకు చెక్ చేసుకోలేకపోతున్నావు అంటే ఏదో ఒకటి మాట్లాడేయాలి. నెంబర్ 2 వచ్చేటి సీసీ ఫుటేజ్ని ఎందుకు ఎవరి ఆదేశాలతో తొలగిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఎలక్షన్స్ అయిపోయాక ఎన్ని రోజులు ఉండాలో లెక్క ఉంటుంది. 45 రోజుల లోపు దాని మీద కంప్లైంట్స్ పెట్టాలి, అప్పుడు వెరిఫై చేస్తారు, అప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆపేయాలి. అలాగే దానికి సంబంధించినటువంటి ఏదైతే స్లిప్పులు ఉన్నాయో అవి కూడా 45 రోజులు ఆపాలి. 45 రోజుల్లోపు ఎక్కడైతే కేసులు వేస్తారో అక్కడ ఆపుతారు, కంప్లైంట్లు ఇవ్వడం కానీ కేసులు వేయడం కానీ. 45 రోజులు దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఎప్పుడైనా డిస్బాండిల్ చేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ కొత్తవి చేసుకోవాలి కదా. సీసీ క్యామ్స్కి సంబంధించి అది దేశవ్యాప్తంగా ఉన్నంత డేటా పెట్టి కూర్చుంటే ఎట్లా ఉంటుంది. ఇది నెంబర్ 2. ఇకపోతే నకిలీ ఓట్ల నమోదుని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు. ఇప్పుడు అదే కదా బీహార్లో నకిలీ ఓట్లని కదా తీసేస్తే నువ్వే గొడవ చేసింది, అట్టెట్ట తీసేస్తారు 60 లక్షలని. మహారాష్ట్రలో కలిపారని ఏడుపు, బీహార్లో తీసేశారని ఏడుపు. నకిలీ ఓట్లని కదా అక్కడ తీసేసింది, మరి తీసేసేయడం ఏంది. ఏపోతే విపక్షాలను ఈసీ ఎందుకు భయపెడుతోంది, ఇది రాజకీయ స్టేట్మెంట్, అంత మించి ఏమన్నా ఉంది ఇందులో సబ్జెక్టు. లేకపోతే బీజేపీ ఏజెంట్గా ఈసీ మారిపోయింది, ఇందులో క్వశ్చనే ఉంది, ఆయన ఆరోపణ చేస్తున్నాడు అంతే. అంటే కర్ణాటకలో గెలవడానికి, లేకపోతే తెలంగాణలో గెలవడానికి, హిమాచల్ ప్రదేశ్లో గెలవడానికి, లేకపోతే మొన్న జార్ఖండ్లో గెలవడానికి అక్కడంతానేమో సిస్టమేటిక్ ఎన్నికలు జరిగినాయా. అదే బీజేపీ మహారాష్ట్రలో గెలుస్తేనో, లేకపోతే కనుక రాజస్థాన్లో గెలుస్తేనో, ఛత్తీస్గఢ్లో గెలుస్తేనేమో సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అయినాయా. మొన్న 99 సీట్లు వచ్చినప్పుడు మరి సిస్టమ్ ఎందుకు కొలాప్స్ కాలేదు, లేదు 240 సీట్లకు బీజేపీ ఎందుకు పరిమితమైంది, ఈసీ కనుక వాళ్ళకి సహకరిస్తే. కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇక్కడ అదే కరువు అయింది రాహుల్ గాంధీకి. కానీ ఆయనకి ఇప్పుడు చెంచాగిరి చేసేవాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువయ్యారు. కమ్యూనిస్టు బ్యాచ్ ప్లస్ కాంగ్రెస్ బ్యాచ్ ఇప్పుడు ఒకటయ్యి ఒక దుష్ప్రచారం అయితే సీరియస్గా చేస్తున్నారు.